నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల 5, 6, 7 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. అక్టోబర్ నెల 5, 6, 7 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో ఏ విధమైన రాజయోగం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కాను. వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. ఈ రాశి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక కీలకమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో మీరు అందరినీ కూడా ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే మీకు ఇంకా శుభదాయకం. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. విశ్వాసంతో కృషి చేస్తే విజయం మీకు దక్కుతుంది. నిర్ణయాలు తీసుకునే ముందుగా 2 సార్లు ఆలోచించండి. ఖర్చులు అనేవి పెరగవచ్చు కనుక జాగ్రత్త. రుణాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. వారాంతంలో మీకు శుభవార్తలు అనేవి వినబోతున్నారు. నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి జాతకులకి ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో అన్నీ కూడా చాలా చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. చక్కటి జీవితం అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి. ఈ కర్కాటక రాశి జాతకులకి సమయంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. కెరియర్ పరంగా కొంచెం కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఆర్థికంగా, కుటుంబ పరంగా కూడా ఇది మంచి సమయం అయితే అవుతుంది. ఈ సమయం మీకు అదనపు పని భారము మరియు స్థానంలో మార్పు ఉంటుంది. మీలో కొందరు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు అయితే ఉండవచ్చు. మీరు ఉన్నతాధికారుల నుండి తక్కువ మద్దతు పొందవచ్చు మరియు కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీకు తక్కువ గుర్తింపు అనేది లభించవచ్చు. ముఖ్యమైన పని వాయిదా పడవచ్చు లేదా అడ్డంకులు అయితే ఎదుర్కోవచ్చు. ఈ సమయం ఈ రాశి వారికి మొదటి 2 వారాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి మరియు చివరి 2 వారాలు మీకు చాలా కఠినమైన సమయాన్ని మరియు చాలా పనిభారాన్ని ఇస్తాయి. ఈ సమయంలో పెద్దగా ఉద్యోగ మార్పు అనేది నివారించండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ఆదాయం మరియు ఊహించని లాభాలు సూచింపబడుతూ ఉన్నాయి. మరియు ఈ రాశి వారి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి మీకు ఆశ్చర్యకరమైన బహుమతి కూడా లభించవచ్చు. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు ఈ సమయంలో అక్టోబర్ 18 లోపు దీనిని చెయ్యాలి. ఈ నెల చివరిలో ప్రమాదకరమైన లేదా గందరగోళ పథకాలకు దూరంగా ఉంటే మీకు మేలు. కుటుంబ పరంగా మీరు చాలా బాగా గడుపుతారు.
మీరు కుటుంబ వేడుకకు హాజరు కావచ్చు లేదా బంధువులను కూడా కలవచ్చు. వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల ఫలితం అయితే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు ఆప్యాయత కూడా పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలిగి ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. 4వ ఇంటిపైన సూర్య సంచారం ఛాతీ మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వీపు మరియు మెడను కూడా జాగ్రత్తగా చూసుకోండి. సరైన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు చేయండి. మీరు చల్లని ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి సమయం మంచిగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది, కానీ చాలా పనిభారం మరియు కొంత ఊహించిన ఖర్చు లేదా నష్టం కూడా కలిగి ఉండవచ్చు. గత 2 వారాల్లో మీరు ఖాతాలను పారదర్శకంగా ఉంచండి మరియు ఈ రాశి వారికి సమయం అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టకపోవచ్చు కాబట్టి వారు చాలా కష్టపడతారు. ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయాలి. కోపం మరియు అసహనాన్ని నియంత్రించండి. ఒక టైం టేబుల్తో కూర్చొని మీరు పత్రాన్ని పూర్తి చేయండి. పరీక్షా హాల్ నుండి త్వరగా బయటకు వెళ్ళవద్దు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమైన జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు పైన వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు చాలా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీన్ని ధరించడం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదర జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలగవచ్చు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.